కలిసి రండి ఫ్లెక్స్ కూడా చూడండి రా నేను ఆత్మ కలిసి రావడానికి మా అమ్మాయి గారు మెయిల్ అక్కడ ఎదిరించి ఇక్కడ ఫైటింగ్ చేశారు. చంద్రబాబు నాయకత్వం, లాలీ పడేడు చండి గారి నాయకత్వం. లాలీ ఎన్డీఏ కూటమి నాయకత్వం, లాలీ నారా చంద్రబాబు నాయుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ఏలూరు నగర మేయర్ పెదబాబు నూర్ జహాన్ గారు, అలాగే ఏలూరు మాజీ యుడా చైర్మన్, అలాగే తెలుగుదేశం పార్టీలో లోకేష్ గారి ఆధ్వర్యంలో మరి ఉండవల్లిలో జాయిన్ అవడం జరిగింది. ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఒక ఆశయం కోసం ఏదైతే రాష్ట్రం బాగుండాలి, ప్రజలందరూ కూడా సహకరించాలి, రాష్ట్రం అభివృద్ధి చెందాలి అన్న ఒక నినాదాన్ని ఏదైతే ఇచ్చిందో, ప్రజలందరూ సహకారం తీసుకోవాలి, అందరూ కూడా పార్టీలోకి వచ్చేవాళ్ళు, రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడేవాళ్ళు. ఈ 3 సంవత్సరాల నుంచి కూడా వాళ్ళు ఏమీ చేయలేమనే పరిస్థితుల్లో నిర్వీర్యంగా ఉండి వాళ్ళను కూడా మనం కలుపుకుని వెళ్తే ఏలూరు అభివృద్ధి చెందుద్ది. తప్పనిసరిగా అందరం కూడా ఒకరు ఐకమత్యంతో చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్న ఉద్దేశంతో మరి వీళ్ళందరూ కూడా స్నేహహస్తం మేము అందించాం, రండి మాతో పాటు మీరు కూడా కలిసి ఏలూరు అభివృద్ధికి తోడ్పాటు ఇవ్వాలని చెప్పి మేము చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా రావడానికి సుముఖత వ్యక్తం చేశారు. ఏదైనప్పటికీ చిన్న సమస్యలు ఉండొచ్చు, చిన్న విమర్శలు కూడా మాకు ఎలక్షన్లో మా మీద చేసి ఉండొచ్చు. ఆ విమర్శలను మేము పరిగణలోకి తీసుకోకుండా ఏలూరు అభివృద్ధి చెందాలి, మనం అందరం కూడా కలిసిమెలిసి ప్రయాణం చేయాలి. మీరు వేరే పార్టీలో ఉన్నప్పటికీ కూడా మీ వల్ల 3 సంవత్సరాలు కూడా ఏలూరు అభివృద్ధి ఏమీ చెందలేదు, మీ అన్నీ కూడా ఆలోచించి నిర్ణయం తీసుకోమన్నాం, వాళ్ళందరూ కూడా తీసుకున్నారు. అలాగే కార్పొరేటర్లు కూడా చాలామంది రావడానికి సుముఖంగా ఉన్నారు. కానీ వ్యక్తిగతంగా కొన్ని ఇబ్బందులు మా కేడర్లో కానీ మా నాయకుల్లో కానీ ఉన్నాయి. అవి స్టెప్ వైజ్గా ఒక్కొక్కటిగా సరిచేసుకుని ఎవరైతే కార్పొరేటర్లు ఆల్రెడీ మాతో మాట్లాడి ఉన్నారో, మా కేడర్ అందరూ కూడా దానికి ఒప్పుకుని ఉన్నారో వాళ్ళని జాయిన్ చేసుకోవడం జరుగుద్ది. రమారమి 29 మంది ఆల్రెడీ మాట్లాడటం జరిగింది. దాంట్లో ఇంకా కొంతమంది ఎవరైతే 10 మంది పెండింగ్ ఉండి వాళ్ళందరూ కూడా మా కేడర్తో కూడా మాట్లాడవలసిన పరిస్థితులు ఉన్నాయి. అవన్నీ కూడా భవిష్యత్తులో స్టెప్ వైజ్గా 2 విడతల్లో కానీ 3 విడతల్లో కానీ అందరినీ కూడా మా కేడర్కు ఉన్న గౌరవాన్ని ఎవరైతే కాపాడుతూ వాళ్ళనితో సమన్వయం చేసుకుంటారో వాళ్ళందరినీ కూడా తీసుకుంటాం. ఒకరు గౌరవించుకోవాలనేది మా నినాదం. తప్పనిసరిగా అందరికీ కూడా ఏదైతే 4.5 సంవత్సరాలు కార్యకర్తలు కష్టపడ్డారో, నాయకులు కష్టపడ్డారో వాళ్ళ గౌరవానికి భంగం కలక్కోకుండా ఉండేటట్టుగా అన్ని చర్యలు మేము తీసుకున్నాం. అదే లోకేష్ గారితో కూడా చెప్పాం. తప్పనిసరిగా అందరూ కూడా వీళ్ళు కూడా వాళ్ళతో మాట్లాడుకుని సమన్వయం చేసుకుంటారు, ఏ ఇబ్బంది రాకుండా చూసే బాధ్యత వాళ్ళు తీసుకుంటారు. దానిపైన పర్యవేక్షణ నేను చేస్తుంటాను. అందరం ఏది చేసినప్పటికీ కూడా చిన్న విభేదాలున్నా ఏలూరు అభివృద్ధి, వార్డులు డెవలప్ చేయాలి, ప్రతి ఒక్కరు ఉండాలి అనుకున్నప్పుడు తప్పనిసరిగా అందరూ కూడా కలిసి వెళ్ళవలసిన ఆవశ్యకత ఉంది. అది మేమందరం కూడా చర్చించి మరి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. తప్పనిసరిగా ఆ విధంగా ముందుకెళ్ళి ఏదైతే వీళ్ళందరూ కూడా రేపొద్దున్న మరి అఖిలపక్ష సమావేశం కూడా 10 రోజుల్లో వేస్తాం. సిపిఐ సిపిఎంఎల్తో కాదు, ఏదైతే ఎలక్షన్ ముందు ఒక నినాదం ఇచ్చామో వర్తకులతో కానీ వివిధ రాజకీయ పక్షాలతో కానీ కలుపుకొని ఏలూరు అభివృద్ధికి, అలాగే ఏదైనా ట్రాఫిక్ సమస్యలు కానీ ఇతరత్రా సమస్యలు కానీ అన్నీ కూడా తీర్చాలి అని అంటే ఏలూరు ప్రజల కోసం అందరూ కూడా సహకరించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకనంటే 1,80,000 మంది ఓటింగ్లో పాల్గొన్నారు. వాళ్ళ మనోభావాలు దెబ్బతినకోకుండా పార్టీలు వేరువేరైనప్పటికీ కూడా
ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేయాలనే ఒక నినాదంతో మరి ఎదరికి మేము తీసుకొచ్చాం. వాళ్ళందరూ కూడా వచ్చినందుకు వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలుపుతున్నా. తప్పనిసరిగా కూటమి ప్రభుత్వం ఆశయాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో రేపు రాబోయే రోజుల్లో సక్సెస్ అవుతామని మీ అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది. ముందుగా తెలుగుదేశం పార్టీ కుటుంబంలోకి మమ్మల్ని ఆహ్వానించినందుకు ముందుగా గౌరవ శాసనసభ్యులు శ్రీ బడేటి చంటి గారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ రోజున మరి ఏదైతే మేమందరం కూడా ఒక కుటుంబంగా అందరం కూడా కలిసికట్టుగా ఈ యొక్క ఏలూరు నగరాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఈ రోజున గౌరవ శాసనసభ్యుల వారి సారథ్యంలో మరి మంత్రి లోకేష్ గారి వారి సమక్షంలో ఈ రోజున మేమందరం కూడా జాయిన్ అవ్వడం జరిగింది. మరి మనందరికీ కూడా తెలుసు, మరి శాసనసభ్యులుగా ఫస్ట్ టైం మరి ఎన్నికైనప్పటికీ కూడా మరి ఉదయం 6 గంటల నుంచి మరి ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉంటూ ఏ విధంగా మరి పరిపాలన అందిస్తూ ఉన్నారు. మరి అలాగే మన ముఖ్యమంత్రి మరి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా మరి ఒక విజన్ ఉన్నటువంటి నాయకుడు. వారితో కలిస్తే మేము కూడా ఏలూరు నగరాన్ని అభివృద్ధి చేయగలుగుతామనే ఒక నమ్మకంతో మరి ఏదైతే ప్రజలందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదించి మరి 5 సంవత్సరాల పాటు కూడా ప్రజలందరికీ కూడా సేవ చేస్తామనే ఒక మరి ఆలోచనతో వాళ్ళందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదించారు. ఆ ఆశీర్వాదాన్ని మరి మేమందరం కూడా నిలబెట్టుకునే విధంగా ఈ 3 సంవత్సరాలు కూడా మేము ఏ విధంగా కూడా డెవలప్మెంట్ చేయలేకపోయాము. మరి ఈ రానున్న ఈ 2 సంవత్సరాల్లో కూడా ఏలూరు నగరాన్ని మరింతగా మరి మేమందరం కూడా అభివృద్ధి చేయగలుగుతాము, ప్రజలందరికీ కూడా మంచి చేయగలుగుతామనే ఒక ఆలోచనతోటే మేము ఈ రోజున ఈ యొక్క తెలుగుదేశం పార్టీలోకి జాయిన్ అవ్వడం జరిగింది. మరి గౌరవ నారా లోకేష్ గారు కూడా చెప్పడం జరిగింది, మీరు అందరూ కూడా కలిసికట్టుగా ఉంటూ మరి నగరాన్ని అభివృద్ధికి కృషి చేయండి. మరి చాలా సంతోషంగా ఉంది మీరు అందరూ కూడా ఈ పార్టీలో రావడం అని చెప్పి ఆయన కూడా చెప్పడం జరిగింది. మేమందరం కూడా కలిసికట్టుగా మరి గతంలో మరి ఇక్కడ ఉన్న అందరూ కూడా చాలామంది మరి ఇక్కడ క్యాంప్ కార్యాలయంలో ఉన్నటువంటి వారందరూ కూడా మాకు తెలిసిన వారే. వాళ్ళందరూ కూడా నన్ను ఒక ఇంటి ఆడపడుచుగా కూడా వాళ్ళందరూ కూడా ఎప్పుడు కూడా ఆప్యాయంగా పలకరిస్తూ ఉంటారు. మరి ఈ రోజున వాళ్ళందరినీ కూడా మరొకసారి మేము కూడా తెలియజేస్తూ ఉన్నాము. గతంలో ఏదైతే అభిమానించారో మీరు అందరూ కూడా అదే అభిమానాన్ని మాపై ఉంచాలని మరి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను కానివ్వండి, నాయకులను కానివ్వండి, అలాగే ఏలూరు నగర ప్రజలందరినీ కూడా కోరుకుంటూ మరి ప్రజలందరికీ కూడా ఇంకా మరింతగా మరి గౌరవ శాసనసభ్యులు చంటి గారి సారథ్యంలో మేమందరం కూడా కృషి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ మరి అందరికీ కూడా మరొకసారి మరి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మీ పార్టీ లీడర్స్ అందరితో కూడా ఒకసారి సంప్రదింపులు జరిపి మరి పార్టీలోకి ఆహ్వానించినట్లయితే ఏలూరు నగరాన్ని అభివృద్ధి చేద్దాం. ఎందుకంటే ఈ 5 సంవత్సరాలు మమ్మల్ని నమ్మి కార్పొరేటర్లని నమ్మి ఓట్లేశారు. 5 సంవత్సరాలు పరిపాలన చేసి ఏలూరు నగరాన్ని అభివృద్ధి చేస్తారు, 7 పంచాయతీలు కార్పొరేషన్లో విలీనమైన 7 పంచాయతీలను కూడా డెవలప్ చేస్తారు అని చెప్పి ముఖ్య ఉద్దేశంతో 5 సంవత్సరాలు మనల్ని కార్పొరేటర్ కింద చేశారు. 3 సంవత్సరాలు ఏ రకంగా గడిచిపోయిందో అర్థమైపోయింది. ఎందుకంటే ఆలనాని గారు మరి కార్పొరేటర్ పని కూడా కాదు, రోడ్లు ఊడ్చే పని కూడా ఆయనే చేస్తాడు, ఎవరిని పని చేయనివ్వడు. మా మేయర్ పని మమ్మల్ని చేయనివ్వడు, కార్పొరేటర్ పని కార్పొరేటర్ చేయనివ్వడు, ఎవడి పని ఆయన చేయడు, అన్ని పనులు ఆయనకే కావాలి, అన్నీ ఆయనకే కావాలి. ఏలూరు ప్రజలందరికీ తెలుసు కాబట్టి తీర్పు రకంగా ఇచ్చారు. ఏ ఒక్కళ్ళు కూడా అందరికీ తెలిసిన విషయం, ఇంకా దాని గురించి ఎందుకు చెప్పుకుంటాం కానివ్వండి. సరే, గడిచిపోయింది 3 సంవత్సరాలు. ప్రజలకి కానీ నమ్ముకున్నటువంటి కార్యకర్తలకు కానీ ఎటువంటి ఏలూరు సిటీ డెవలప్ లేదు, ఒక కార్పొరేటర్ని ఉద్ధరించింది లేదు, కార్యకర్తను బాగుపెట్టింది లేదు. ఈ 5 సంవత్సరాలు పెట్టకుండా అర్ధాంతరంగా పార్టీకి ఆటలకి ఉన్నట్లకి అన్నిటికి రాజీనామా చేసేసి ఎవరికి కనీసం మాట కూడా చెప్పకుండా వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఈ కార్పొరేటర్లందరూ ఇంకా 2 సంవత్సరాలు ఉన్నది. అధికారంలో చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ, చంటి గారు ఉన్నారు కాబట్టి మనందరం కూడా వెళ్ళి రిక్వెస్ట్ చేసుకొని పార్టీలో జాయిన్ అయ్యి మిగిలిన 2 సంవత్సరాలు కూడా ప్రజల్ని మనల్ని నమ్మి 5 సంవత్సరాలు పరిపాలన చేస్తామని చెప్పి మనకి అధికారం ఇచ్చారు. కాబట్టి ఈ 2 సంవత్సరాలు అయినా సరే మరి చంటి గారి సారథ్యంలో గవర్నమెంట్లోంచి నిధులు తీసుకొచ్చి ఏలూరు నగరాన్ని బాగా అభివృద్ధి చేద్దారని చెప్పే సంకల్పంతోనే మరి చంటి గారితో మాట్లాడి మరి ఈ రోజున పార్టీలో చేరడం జరిగింది. మరి ఇందాకే మరి నేను చంటి గారు కొంతమంది మాట్లాడుకోవడం జరిగింది. ఒక 2-3 ఫేజుల వారీగా మరి కార్పొరేటర్లని తీసుకుందారని చెప్పి అనుకుంటున్నాము. మరి ఒక 2-3 రోజుల్లో సుమారు ఒక 15-16 మందిని కార్పొరేటర్లని, అట్లాగే సెకండ్ ఫేజ్లో మళ్ళీ 1 వారం గ్యాప్ ఇచ్చి, ఎందుకంటే ముఖ్యంగా ఈ తెలుగుదేశంలో ఉన్నటువంటి వాళ్ళు 90% మొత్తం అందరూ నాకు బాగా సన్నిహితంగా ఉన్నటువంటి మనుషులే. మరి కొత్తగా చంటి గారు 10% కొత్త బ్లడ్ ఎక్కిచ్చాడు, వాళ్ళు కూడా కొంచెం నాకు పరిచయం అవుతున్నారు. అందరితో ఒకసారి సంప్రదించి ఒక 2-3 ఫేజుల్లో
మరి కార్పొరేటర్లందరం కూడా తీసుకొని మరి చంటి గారు ఏలూరు నగరాన్ని అభివృద్ధి చేసే కృషిలో మేము కూడా భాగస్వాములు అయ్యి ఆయనకి చేదోడు వాదోడు కింద ఉంటూ ప్రతి డివిజన్ కూడా ఆయన సారథ్యంలో అభివృద్ధి చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా కూడా తెలియజేసుకుంటూ మరొకసారి చంటి గారికి, ముఖ్యంగా చంటి గారికి ఇంత మెజార్టీ తీసుకొచ్చినటువంటి ఏలూరు ప్రజలకు, ముఖ్యంగా ఆ ప్రజలు ఓటు వేయడానికి కృషి చేసినటువంటి తెలుగుదేశం కార్యకర్తలందరికీ కూడా మరొక్కసారి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.